నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్‌లో చాలామంది పండగ సీజన్‌లో అమ్మో! కొబ్బరి చాలా మిగిలిపోయింది. ఏం చేయాలి? ఎప్పుడు రొటీన్‌గా కొబ్బరి పచ్చడి, కొబ్బరి లడ్డు, కొబ్బరి రైస్, కొబ్బరి శనగపప్పు, కొబ్బరి పులిహార పోపు ఇలా చేసి బోర్ కొట్టేస్తుంది. ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి, అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు రొటీన్‌గా అదే చేస్తావా? ఇంకేమి ట్రై చేయవా? అనే వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా సింపుల్‌గా మనం కొబ్బరి, పల్లి, బాదం కాంబినేషన్‌లో ఇలా మంచి టేస్టీ అయిన బర్ఫీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ప్రిపేర్ చేశారంటే, మనకి 10 డేస్ వరకు కూడా పైన కొంచెం క్రిస్పీగా అంటే కొంచెం గట్టిగా ఉండి, లోపల మాత్రం జిగురుగా సాగుతూ భలే టేస్ట్ ఉంటుందండి. మన ఛానల్‌లో కొబ్బరి కాంబినేషన్‌లో స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. అలాగే కొబ్బరి శనగపప్పు, కొబ్బరి పులిహార పోపు ఇలాంటి రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఆ వీడియోస్ లింక్స్‌ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇంక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీలు, బాదం విడివిడిగా ఫ్రై చేసుకొని, 2 కలుపుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు, పావు కప్పు బాదం యాడ్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్ తీసుకొని ప్లేట్‌కి బటర్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు బటర్ ప్లేస్‌లో ఘీ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు అప్పడాల కర్ర ఉంటుంది కదా! అప్పడాల కర్రకి కూడా ఇలా మనం బటర్‌ని అప్లై చేసేసుకోవాలి. అలాగే ఒక గిన్నె తీసుకొని గిన్నెకి అడుగున కూడా బటర్‌ని అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం క్వాంటిటీ వచ్చేసి మీకు కొబ్బరికి ఈక్వల్‌గా తీసుకుంటే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం పావు కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒక పావు కప్పు బెల్లాన్ని తగ్గించుకోవచ్చు. నేనైతే ఇక్కడ కరెక్ట్ స్వీట్ మెయింటైన్ అయ్యేలాగా క్వాంటిటీ అనేది తీసుకున్నాను. ఇలా మనం బెల్లంని కలుపుతూ మనం హీట్ చేస్తే ఇలా కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇలా కరుగుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ కానీ, ఘీ కానీ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. 2-3 మినిట్స్‌కి మనకి బెల్లం అంతా ఇలా కరిగిపోతుంది. ఇక్కడ నేను వాటర్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు. ఇలా మీరు కలుపుకుంటూ ఉంటూ మరిగించుకున్నారంటే మనకి కొంతసేపటికి ఇలా పాకం కింద వస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్‌లో మనం వాటర్ తీసుకొని మీరు పాకం వేసుకున్నప్పుడు మరీ తీగ పాకం, మరీ లేత పాకం కాకుండా ఉండయ్యేలాగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇది నేను కొంచెం వేసుకొని చూసుకున్నాను. బట్ ఇక్కడ మనకి ఇంకా కరెక్ట్‌గా ఉండపాకం అనేది రాలేదు. సో, ఇంకొక 2 మినిట్స్ మనం అలా కలుపుకుంటూ మరిగించుకున్నామంటే మనకి ఒక 3 మినిట్స్ తర్వాత మీకు కరెక్ట్‌గా ఉండపాకం అనేది వచ్చేస్తుంది. చూసారు కదా! ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, వేరుశనగ పప్పు పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! కొంచెం బరకగా యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా అడుగు నుంచి కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మంటని కొంచెం పెంచుకొని ఇలా కలుపుకుంటూ మీరు ఫ్రై చేసుకున్నారంటే ఒక 3-4 మినిట్స్‌కి మనకి పాన్ నుంచి ఇలా సెపరేట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్‌లో మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మీరు ఇలా కలుపుతూనే ఉంటే అడుగు నుంచి మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వడం మీరు గమనిస్తారు. ఇది మాడిపోవడం కాదండి. మనకి ఎప్పుడైనా సరే మీరు కొబ్బరి లవుస్ కానీ లేదా ఇలాంటి బర్ఫీలు చేసేటప్పుడు మనకి ఎక్కువ రోజులు సాగుతూ ఉండాలి, అదే టేస్ట్ ఉండాలి, త్వరగా పాడైపోకూడదు అనుకునే వాళ్ళు ఇలా కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఇలా కలుపుకుంటూ ఉంటే కలర్ చేంజ్ అయ్యి కొంచెం బాగా దగ్గరికొచ్చి తీగ పాకంలాగా వచ్చేస్తుంది. సో, కాబట్టి మీరు ఎప్పుడైనా సరే కొబ్బరి లవుజ్ అది చేసుకునేటప్పుడు ఈ చిట్కాని ఖచ్చితంగా పాటించండి. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారు కదా! ఇలా మొత్తం దగ్గరికి పడిపోయిన తర్వాత ముందుగా మనం బటర్ రాసి పెట్టుకున్న ప్లేట్‌లో వేసేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయడానికి గిన్నెకి బటర్ కానీ, ఘీ కానీ అప్లై చేసి పెట్టుకోమన్నాను కదా! ఆ గిన్నె తీసుకొని మీరు స్ప్రెడ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా మనం ఇలా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. నేనిక్కడ కొంచెం దళసరిగా ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకే చిన్న ప్లేట్ తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం పల్చగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! వేరుశనగ పప్పు, బాదం పౌడర్‌ని
ఆ పౌడర్ని కొంచెం నేను పక్కన పెట్టుకున్నానండి. ఆ పౌడర్ని ఇలా పైన చల్లేసుకోవచ్చు. కావాలంటే వేయించిన జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా బటర్ అప్లై చేసి పెట్టుకున్న అప్పడాల కర్రతో ఇప్పుడు నేను చూపించే విధంగా రోల్ చేసుకుని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకున్నారంటే మీకు ఆ పౌడర్ అంతా కూడా మీకు ఆ బర్ఫీకి పడుతుంది. తర్వాత కొంచెం వేడి మీద ఉన్నప్పుడు అంటే మనం పట్టుకుని చూసినప్పుడు పైన కొంచెం గట్టిగా ఉంటుంది, చేతికి అంటుకోకుండా ఉంటుంది. అలాంటి స్టేజ్లో మనం మనకి నచ్చిన షేప్లో ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చాలా ఈజీగా ప్లేట్ నుంచి ఇలా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, చూడగానే ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. చూడడానికే కాదు, మీరు ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే ఎప్పుడైనా సరే మన ఇంట్లో కొబ్బరి ఉంది అంటే మీరు ఈ రెసిపీని మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బర్ఫీని మీరు గాజు సీసాలో కానీ లేదా ఏదైనా ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఇది మీకు 7 డేస్ నుంచి 10 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. 1 వీక్ వరకు కూడా పైన కొంచెం క్రిస్పీగా లోపల అదే జిగురు అదే టేస్ట్ తోటి ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.